రీసెంట్ గా ఒక పేషెంట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ తగిలి నా దగ్గరకు వచ్చింది. తను ప్రెగ్నెంట్. అప్పుడు ఏం చేయాలనేది ఇవాళ చెప్తాను. ఐఎమ్ డాక్టర్ నితీష. యూజువల్ గా ఈ వానాకాలంలో అనేది ఎలక్ట్రిక్ షాక్స్ తగలటం అనేది చూస్తాము. అయితే ప్రెగ్నెంట్ మదర్స్ వెంటనే కంగారు పడిపోతారు, లోపల నా బేబీకి ఏమైనా అవుతుందా అని. ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి ఆడవాళ్లకు కామన్ గా ఎప్పుడు జరుగుతాయి చెప్పనా? వాళ్ళు వంట చేశాక చేతులు అనేవి కడుక్కున్నప్పుడు సరిగ్గా తుడుచుకోకుండా వెంటనే వచ్చి ప్లగ్ స్విచెస్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ మిస్టేక్. స్విచెస్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఒక చిన్న జర్క్ లాగా మీ వేళ్లకు ఒకవేళ తగిలితే ఎక్కువ కంగారు పడనవసరం లేదు. నెక్స్ట్ 10 minutes 15 minutes లో మీ బేబీ లోపల సరిగ్గా కదులుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎలక్ట్రిక్ షాక్స్ లో తగిలినప్పుడు మన బాడీలో ఒక ఎంట్రీ వూండ్ అండ్ ఎగ్జిట్ వూండ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు తగిలిన దగ్గర కాలిన బర్న్స్ వచ్చేసి మళ్ళీ మన బాడీలో నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోతున్న ఏరియాలో నుంచి యూజువలీ కాళ్ళల్లో నుంచి ఒక చిన్న బర్న్ అనేది చూస్తాము. మన బాడీ లోపలికి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ షాక్ అనేది పోతుందో మన హార్ట్ రిథమ్ అనేది మారిపోతుంది. మన కండరాలలో కూడా క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ అనే ఎంజైమ్ కూడా చాలా లో లెవెల్స్ అయిపోయి మన కండరాలను వీక్ చేస్తుంది. సో ఆ టైంలో సడన్ గా ఫెయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళి వెంటనే మన ఈసీజీ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది.